ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు గుంటూరు రూరల్ కు చెందిన కోపూరి లక్ష్మి అనే మహిళ జగన్ పాలనలోని అరాచకాలను దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు ఏకంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద తన బొటనవేలును నరుక్కొని నిరసన తెలిపింది. కళ్ల ముందు సమాజం నాశనమైపోతుంటే ఒక్క ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేకపోతున్నానని, అందుకే ఇలా చేసుకున్నట్లు లక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బదిరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా ముర్ము గారికి, మోదీ గారికి